ఒకానొక సమయంలో ప్రపంచంలోని ఒక వెచ్చని చిన్న మూలలో ఒక చిన్న విత్తనం ఉండేది. చుట్టూ ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా ఉన్న పెద్ద చెట్లతో పోలిస్తే అది చాలా చిన్నదిగా అనిపించింది. ఆ చిన్న విత్తనం తరచుగా నిట్టూర్చి, ఓహ్! నేను వాటిలా పెద్దగా, బలంగా ఉండాలని ఉంది. నేను ప్రపంచాన్నంతా చూడాలని ఉంది అని కోరుకునేది. కాని అది నేలలో ఒంటరిగా ఉండి కొంచెం బాధగా ఉండేది. అప్పుడు ఒక ఎండ ఉదయం ఒక మెత్తటి వర్షపు చినుకు నేరుగా ఆ చిన్న విత్తనం మీద పడింది. ఆ విత్తనానికి కొంచెం గిలిగింతలు వేసినట్లు అనిపించింది మరియు అది అనుకుంది, హుం, నేను ఈ కొంచెం నీటిని ఇప్పుడే తాగుతాను. కాబట్టి అది తాగింది. అది చాలా చిన్న విషయం, కానీ అది ఈరోజు చేసిన మొదటి పని. పైన ఉన్న ఆకుల గుండా వెచ్చని సూర్యుడు తొంగిచూసి విత్తనం మీద ప్రకాశించాడు. ఆ విత్తనానికి వెచ్చగా అనిపించింది మరియు అది అనుకుంది, నేను ఈ కొంచెం వెచ్చదనాన్ని ఇప్పుడే తీసుకుంటాను. కాబట్టి అది తీసుకుంది. అది మరొక చిన్న విషయం, కానీ అది ఈరోజు చేసిన రెండవ మంచి పని. ఏం జరిగిందో తెలుసా? ఆ రెండు చిన్న చర్యల వల్ల ఆ చిన్న విత్తనం లోపల అద్భుతం జరగడం మొదలైంది. అది కొంచెం కదిలినట్లు అనిపించింది. ఆపై పాప్! ఒక చిన్న ఆకుపచ్చ మొలక నేల నుండి తన తలను బయటకు తీసింది. అది ఇంకా పెద్దగా లేదు, ఆ పొడవైన చెట్లలా కాదు, కాని అది ఒక ప్రారంభం. అది ఏదో మాయాజాల రేపు కోసం వేచి ఉండటం వల్ల కాదు, ఈరోజు చిన్న పనులు చేయడం వల్ల జరిగింది. ఆ తరువాత ప్రతిరోజూ ఆ చిన్న మొలక మరికొన్ని చిన్న పనులు చేసేది. వర్షం పడినప్పుడు వర్షపు నీటిని తాగేది. సూర్యుడు ప్రకాశించినప్పుడు సూర్యరశ్మి కోసం ఎదిగేది. నెమ్మదిగా, నెమ్మదిగా అది పొడవుగా మరియు బలంగా మారడం ప్రారంభించింది. అది ఇంకా పెద్ద చెట్టు కానప్పటికీ, ప్రతిరోజూ అది చేసే చిన్న పెరుగుదల కాలక్రమేణా పెద్ద మార్పును కలిగిస్తుందని అది తెలుసుకుంది. ఆ చిన్న విత్తనం లాగానే మీరు కూడా అద్భుతమైన పనులు చేయగల శక్తిని కలిగి ఉన్నారు. మీరు కొంచెం మంచిగా, కొంచెం దయగా లేదా కొంచెం ధైర్యంగా ఉండటం ప్రారంభించడానికి ఏదో ప్రత్యేకమైన రోజు కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. బహుశా మీరు ఈరోజు ఎవరితోనైనా ఒక మంచి మాట చెప్పవచ్చు. బహుశా మీరు ఒక మంచి బొమ్మ వేయడానికి ప్రయత్నించవచ్చు. బహుశా మీరు మీ పెద్దవారికి ఒక చిన్న పనిలో సహాయం చేయవచ్చు. మీరు ఈరోజు చేసే ఆ చిన్న విషయాలు విత్తనం కోసం చిన్న నీటి చుక్కలు మరియు సూర్యరశ్మి లాంటివి. మీరు ఎదగడానికి సహాయపడతాయి. ఒక్కో చిన్న అడుగు వేస్తూ మీరు ఎలా ఉండాలని ఉందో అలా అవుతారు. కాబట్టి మీరు ఈరోజు ఏమి చిన్న, మంచి పని చేస్తారు?